సామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. ద్వారకకి వచ్చిన చెరక్ని చూసి వసంతయ్య, ద్వారకలో పరిస్థితులు బాగాలేవు కదా, ఇచ్చటకేలా వచ్చినావు చిత్ర, ఏమైనది? బాబాయ్, దిగువన మరాఠా దేశంలో రత్నగిరి వరకు వ్యాపార నిమిత్తమై వచ్చిన్నాను. ఎలాగూ ఇంత తొలపు రావడమైనది కదా, ఒక పరి అందరినీ చూచి యోగక్షేమములు తెలుసుకొని పోదామని వచ్చి తిని. కానీ ద్వారక ఇటులున్నదేమి? ప్రజలు భీతి చెంది కడు దుఃఖమున కనపడుచున్నారు. సముద్ర కిరీటములు బీభత్సంగానున్నవి. భూమి అదురుచున్నది. ఏమి జరుగుచున్నది చిట? చెదురు ప్రశ్నలకు బదులు చెప్పకుండా మనం ఇలా దారిలో నిలబడి కుశలములు అరయుట సముచితం కాదు. భోజనం వేలైనది. గృహమునకేగుదము రమ్ము అంటూ పిలిచాడు వసంతయ్య. చెరక్ అభ్యంతరం చెప్పాడు కానీ వసంతయ్య వదల్లేదు. 20 నిమిషాలు నడిచి వసంతయ్య నివాస గృహానికి చేరుకున్నారు. ఇల్లు బోసిపోయి కనపడుతుంది. ప్రస్తుతం ఆ ఇంట వృద్ధులైన వసంతయ్య దంపతులిద్దరే నివసిస్తున్నారు. కొడుకులు, కూతుళ్ళు అందరికీ ఎప్పుడో పెళ్ళిళ్ళైపోయి మనవలు, ముది మనవలు కూడా ఉన్నారట. వాళ్ళంతా బయట తలో చోట స్థిరపడి ఉన్నారు. ద్వారక వదిలి తమ వద్దకు వచ్చేయమని గొడవ చేస్తున్నారట. కానీ శ్రీకృష్ణ వారిని ద్వారకను వదిలిపోలేక వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండిపోయారు. వసంతయ్య భార్య చతుర్ని గుర్తుపట్టి ఎంతో అభిమానంగా పరామర్శించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. వసంతయ్యతో పాటు భోజనం చేశాడు చతుర్. భోజనానంతరం తీరిగ్గా కూర్చున్నప్పుడు మరోసారి ద్వారకలోని పరిస్థితుల ప్రస్తావన వచ్చింది. మరోసారి బాధగా కన్నీరు బొటబొట కార్చాడు వసంతయ్య. ఏం చెప్పను చతుర, గత వారం దినములుగా ద్వారక యందు అనేక విపరీతములు ఘటిల్లుచున్నవి. ఇంతకు ముందు యుగసంధినందు కలి ప్రభావమా లేక ప్రారబ్ధమా తెలియకున్నది. గాంధారి శాపం ఫలించి యాదవ కుల క్షయము జరిగిపోయినది. నేడు నగరమున స్త్రీ బాలవృద్ధులు కొందరు యువకులు ఇతర కులముల వారే మిగిలియున్నారు. బలరామకృష్ణుల జాడ తెలియక అలమటిస్తున్నాము. పరిస్థితులు చూడ ద్వారకను సముద్రుడు కబలించునని పొడచూపుతున్నది. హస్తిన నుండి 3 దినముల క్రితము పార్థుడు వచ్చి కొందరు సైనికులను వెంట నిడుకొని బలరామకృష్ణుల జాడ అరయ విడలియున్నాడు. ఇంతదనుక మరలి రాడాయే. నా మాట వినుము చతుర, నీవిచ్చిట క్షణమైనను నిలువ క్షేమము కాదు. వెంటనే ద్వారకను వదిలిపోము. మీరైనను క్షేమముగా ఉండవలే. బయలుదేరుము అన్నాడు వసంతయ్య. చెరక్ చిన్నగా నవ్వాడు. బాబాయ్, నా కోరిక ఒకటి తీరలేదు సుమా అన్నాడు. ఏమా కోరిక? అదియును ఈ క్లిష్ట సమయమున అడిగాడు వసంతయ్య. శ్రీకృష్ణ వారి శమంతకమని నెమలి పింఛంతోడా కిరీటము, పాంచజన్యము, అలాగే వారి పిల్లనగ్రోవి. ఈసారి వాటిని తప్పక దర్శింపనించి ఎంతో ఆశతో వచ్చింది. ఏమి ఫలము? ఈసారియు నా కోరిక నెరవేరుకున్నది. నా అదృష్టం ఇంతియేనను అనుకొందును. శ్రీకృష్ణ వారు వాటిని ధరించియే వెడలియుందురు అంటూ నిరాశగా నిట్టూర్చాడు చెరక్. లేదు చతుర, వెంటనే అన్నాడు వసంతయ్య. నా ప్రభువు ఆ దినమున అవేమీ ధరింపలేదు, అలంకరణ గావించుకొనలేదు. పెను విషాదమున ఉన్నట్టులా ఎవరికి చెప్పక స్వయముగా రథమును నడుపుతూ కోటను వదిలి వెడలినారు. నన్ను కూడా పలకరించలేదు. ప్రస్తుతము నీవు కుతూహలపడు ఆభరణములన్నీయు శ్రీకృష్ణ వారి అంతఃపురం నందే భద్రంగా ఉండును. కానీ ఈ క్లిష్ట సమయమున నిన్ను అచ్చటకి తోడ్కొని పోయి చూపించుట, ప్రభువు శయనమందిరము జొచ్చుట యుక్తము కాదు. అయినను ఆనాడు నేను వాటిని చిత్రించి ఇచ్చిన వస్త్రం ఉన్నదా? ఉంది బాబాయ్, భద్రంగా ఉంది. మంచిది చతుర, ఇక ఎలాంటి ఆలోచనలు లేక వేగిరము ద్వారకను వదిలి వెడలిపోము. మా అదృష్టం ఎటులున్నదో అటులనే జరుగును. మీరైనా సుఖంగా ఉండవలే. బయలుదేరు అంటూ తొందర చేశాడు వసంతయ్య. అప్పటికి పొద్దు పడమర వాలుతుంది. మాటల సందర్భంగా తనకు కావలసిన సమాచారం సేకరించుకోగలిగాడు చెరక్. తనకు కావలసిన వస్తువులు 4 శ్రీకృష్ణ వారి శయనమందిరమందే ఉన్నవి. ఇది చాలు. ఈ దినము శుక్రవారము, అమావాస్య. ద్వారక యందు దుశ్శకునములు పొడచూపుచున్నవి. ఆకాశము మేఘావృతమై ఉన్నది. రాత్రికి ఏమి జరుగునో తెలియకున్నది. తక్షణమే ద్వారక వదిలి క్షేమముగా వెళ్ళిపోము. చెరక్ బయలుదేరగానే చివరిసారిగా హెచ్చరించాడు వసంతయ్య. అభిమానంతో వసంతయ్యను కౌగిలించుకొని వదిలాడు చెరక్. ఆయన ధర్మపత్ని వద్ద సెలవు తీసుకుని వీధిలోకి వచ్చాడు. వీధి మొగ వరకు చెరక్ని సాగనంపి వెనక్కి వెళ్ళిపోయాడు వసంతయ్య. ఆకాశం వంక చూశాడు చెరక్. వసంతయ్య చెప్పింది నిజమే. ఉత్తర దిశగా కారు మబ్బులు ముంచుకొస్తున్నాయి. అప్పటికే చెదురుమదురుగా గగన వీధిలో సంచరిస్తున్న మేఘాలు సూర్యుడితో దాగుడుమూతలాడుతున్నాయి. ఈదురుగాళ్ళు ఆరంభించాయి. అప్పుడప్పుడు భూమి చిన్నగా అదురుతూనే ఉంది. పట్టపగటి వేళ తనిప్పుడు కోటలో ప్రవేశింపలేడు. రాత్రి వరకు కాలక్షేపం చేయక తప్పదు.
వసంతయ్య హెచ్చరిక ప్రకారం తను ద్వారకని వదిలిపోలేడు కదా, వచ్చిన పని కాకుండా వెళ్ళలేడు. ఆలోచిస్తూ ద్వారకాపురి వీధుల్లో సంచరిస్తున్నాడు చరక్. ఇన్నేళ్లలోనూ ద్వారకాపురిలో పెద్దగా మార్పేమీ లేదు. అతి సుందరమగు అనేక అంతస్తుల భవనములు, పేటలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని భవంతులు శిథిలమై కనిపిస్తున్నాయి. ద్వారకలోని కోటబురుజుల మీద, భవంతులపైన తాపడం చేసిన మణిమయ రత్న ఖచ్చితమగు సువర్ణరేకుల కాంతులు బంగారు ఇటుకల ధగధగమనంగా పగటిపూట మబ్బులు సూర్యుని మూయగానే కనువిందు చేస్తూ ప్రకాశిస్తున్నాయి. రాచవీధిలో ద్వారక సైనికులు అశ్వాల మీద సంచరిస్తున్నారు. వీధుల్లో పురజనుల సంచారం తక్కువగా ఉంది. ఒకప్పుడు నగర వీధుల్లో శరవేగంతో పరుగులు తీసే జోడుగుర్రాల రథాల జాడ నేడు కనిపించడం లేదు. స్వర్గాన్ని, ఆ వైకుంఠపురాన్ని తలపించే ద్వారకాపురి అలాగే ఉన్నప్పటికీ నాటి కళాకాంతులు నేడు లేవు. ఎక్కడ చూసినా విషాదం, భయం గూడు కట్టుకొని ఉంది. ప్రజలు భయం గుప్పిట్లో కాలక్షేపం చేస్తూ బలరామకృష్ణ రాక కోసం ఎదురుచూస్తున్నారు. నగరంలో ఒకప్పటి పటిష్టమైన గస్తీ ఏర్పాట్లు ఇప్పుడు లేవు. చరక్ నగరాన్ని, అక్కడి పరిస్థితుల్ని గమనిస్తూ నేరుగా ఒక ఉద్యానవనం చేరుకున్నాడు. అది తన మామగారు శివదేవగుప్తుల వారికి చెందిన ఉద్యానవనం. ఆ రోజు మిత్రవింద తనను రథం ఎక్కించుకొని తీసుకొచ్చింది ఇక్కడికే. పాపం రథచోదకురాలు త్రిజట ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో. ఆమె కూడా వృద్ధురాలై ఉంటుంది. ఉద్యానవనం ఆలనా పాలనా లేక పాడయింది. అనేక వృక్షాలు ఎండిపోయాయి. నాడు కనువిందు చేసిన పూల మొక్కలు, లతలు నేడు లేవు. చాలా చోట్ల పిచ్చి మొక్కలు పెరిగాయి. కానీ ఉద్యానవనం లోపల తటాకము, దాని చెంతనే మణిమండపముగా పిలువబడే చలువరాతి మండపం అలాగే ఉన్నాయి. మండపం అంతా ధూళి దూసరితో నిండి ఉంది. ఒకవేళ మిత్రవింద తనతో వచ్చి ఉంటే ఈ పరిస్థితులు చూసి ఎంతో దుఃఖించి ఉండేది. ఈ మణిమండపంలో ఎన్నో సంధ్యా సమయాలు మిత్రవిందతో గడిపిన తీపి జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మండపం మెట్ల మీద కాసేపు కూర్చున్నాడు చరక్. తర్వాత మండపంలో తిన్ని ఒకటి శుభ్రం చేసుకొని పడుకున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయిన చరక్ని చల్లటి ఈదురుగాలులు సేద తీరుస్తుండగా కాసేపటికి అతను గాఢ నిద్రలోకి జారిపోయాడు. కోరుకొండ, అగ్నివేశాచార్యుని ఎస్టేట్, ద్వారకాధీశ్ మందిరం. ఉదయం డాక్టర్ పిల్లాగోవింద పాత్ర నుంచి ఫోన్ రాగానే రామాచారి వెంటనే రంగంలోకి దిగాడు. ద్వారకాధీశుని చెంత పూజాదికాల బాధ్యతను కొడుకు నీలకంఠాచారికి అప్పగించి హోమం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లలో మునిగిపోయాడు. ఫోన్ల మీద చకచక పనులు జరిగిపోసాగాయి. ఈ లోపల హోమం ఏర్పాట్ల గురించి తెలియగానే అటు మున్నలూరి అగ్రహారం నుంచి రామాచారి భార్య కావేరి, దేవమ్మ గారు టాక్సీలో మధ్యాహ్నానికి కోరుకొండ వచ్చేశారు. అప్పటికే ద్వారకాధీశుని ఎదురుగా షామియానా పందిళ్లు వెలిశాయి. అటు ఆలయ నిర్మాణానికి సంబంధించి కొలతలు తీసి మార్కింగ్ చేసే పనిలో ఉన్న శంకరనారాయణ స్థపతి, పెరుమాళ స్థపతి, వారి శిష్యులు తాత్కాలికంగా పని నిలిపి హోమానికి ఏర్పాట్లలో తాము భాగం పంచుకోనారంభించారు. అతిరథ మహారాజులన్నదగ్గ వేద పండితులు, ఋత్విక్కులు వచ్చి చేరుకోనారంభించారు. మరోపక్క వంటశాల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కావలసిన సంభారాలన్నీ వచ్చి చేరుతున్నాయి. ఆగమేఘాల మీద సాగిపోయాయి ఏర్పాట్లు. ఋత్విక్కులు 108 మంది అయినా హోమం ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు కాబట్టి షిఫ్టులో నిర్వహించడానికి మరో 50 మంది వచ్చారు. యాగ నిర్వహణలో ఎంతో అనుభవం కలిగిన గురువు అయిన సదాశివ శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరగసాగాయి. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న వేళ ద్వారకాధీశ్కు అగ్నివేశాచార్యుని పేరు మీద మహాకుంకుమార్చన ఆరంభించబడింది. అదే సమయంలో యాగశాలలో హోమగుండంలో పవిత్ర హోమాగ్నులు రగల్చబడ్డాయి. మైక్ సెట్లో 108 మంది ఋత్విక్కుల వేదమంత్ర ఘోష కోరుకొండ వీధుల్లో మారుమోగుతుండగా ఏ విధమైన ఆర్భాటం లేకుండా, ఏ విధమైన ప్రచారం లేకుండా అగ్నివేశాచార్యుని పేర ఆయుర్వృద్ధికి ఒక మహాహోమం అక్కడ ప్రారంభమైంది. చీకటి పడేసరికి హోమాగ్ని చూసి ద్వారకాధీశుని దర్శింపవచ్చిన భక్తజనంతో మరోసారి ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. హోమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ద్వారకాపురి ఉపవనంలోని మణిమండపంలో గాఢ నిద్రలో ఉన్న చరక్కి ఏదో పీడకల. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో పడి తను శరవేగంగా ఈదుకుంటూ పోతున్నాడు. సముద్ర జలాల్లో సంచరించే భయంకరమైన రాతి ముసలి ఒకటి గుహలాంటి తన నోరు తెరిచి తనని వెంబడించి పట్టుకోవడానికి వస్తుంది. దాని నోటికి తను చిక్కితే ప్రాణాలతో సముద్రం నుంచి బయటపడలేడు. దాని నుంచి తప్పించుకోవడం కష్టంగా ఉంది. హోరున వర్షం, చీకటి పడబోతుంది. సముద్ర జలాలు శరీరాన్ని గడ్డకట్టించేంత చలి పుట్టిస్తున్నాయి. కెరటాలు ఉవ్వెత్తున లేచి తనను విసిరి కొడుతున్నాయి. అయినా సరే ఆశ వదులుకోలేదు చరక్. తన ప్రయత్నాన్ని విరమించలేదు.
ఆ మకరం నుండి రక్షించుకోవడానికి శక్తినంతా ఉపయోగించి తీరం వైపు వేగంగా వెళ్ళిపోతున్నాడు. అది కూడా మరింత పట్టుదలగా తనని సమీపిస్తోంది. కనుచూపు దూరంలో ఎక్కడా తీరం కనిపించడం లేదు. ఆ విపరీత పరిస్థితిలో తనను రక్షింపగలవాడు ఆ ద్వారకాధీశుడే అనిపించింది. హే కృష్ణ, ముకుంద, మురారి, ఈ ముసలి బారి నుండి కాపాడు గోవింద, గోకుల కృష్ణ. బలంగా ఈదుతూనే బిగ్గరగా కృష్ణ పరమాత్మను తలుచుకుంటున్నాడు చరక్. అంతలో కళ చెదిరింది. సముద్రఘోష ఆగిపోయింది. ధుమ్ ధుమ్ అంటూ భేరీనాదం ఒకటి వినవచ్చింది. అంతే, ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు చరక్. కొన్ని క్షణాల వరకు ఏం జరిగింది, తను ఎక్కడున్నాడు, ఏది గుర్తుకు రాలేదు. శరీరం స్వేదంతో నిండి ఉంది. గుండెదడ ఇంకా అలాగే ఉంది. క్రమంగా 3 నిమిషాలకు కానీ చరక్ మామూలు స్థితికి రాలేకపోయాడు. ఏమిటి కళ? ఎందుకు ఇలా వచ్చింది? ఈ కళకు అర్థమేమిటి? తను కల్లోల సముద్రంలో ఎలా ఉన్నాడు? ఆ మొసలి ఏమి తనను తనుముకు రావడం ఏమిటి? ప్రాణభయంతో తను రక్షింపమని ఆ గోవిందుని ప్రార్థించడం ఏమిటి? ఇంత జరిగినా తను ఆ మొసలికి చిక్కనూ లేదు, తీరం ఎక్కనూ లేదు. కళ చెదిరిపోయింది. ఇది శుభసూచకం అనుకోవాలా, అశుభ సూచకం అనుకోవాలా? ఇంతకీ తనకి ఎలా మెలకు వచ్చింది? పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనేక ప్రశ్నలను పక్కకు తోసి తిన్నె దిగాడు చరక్. తను ఆలోచిస్తూ కూర్చునే సమయం కాదిది. చాలాసేపు నిద్రపోయాడు. అటు చూస్తే మబ్బుల చాటున సూర్యుడు అస్తమించబోతున్నాడు. తూర్పు నుంచి చీకట్లు ముసురుకొస్తున్నాయి. ఉత్తరం దిక్కున కలపడిన నల్లటి మబ్బులు కదలకుండా అలాగే నిలబడున్నాయి. రాత్రికి తప్పకుండా వర్షం పడే సూచనలున్నాయి. తిరిగి నగర శబ్దం వినిపించడంతో తనకి ఎలా మెలుపు వచ్చిందో అర్థమైంది చరక్కి. పక్క వీధిలో ఏదో చాటింపు వేస్తున్నట్టున్నారు. అంతేకాదు, నగర వీధుల నుండి కలకలం వినవస్తుంది. ఏం జరుగుతుంది? వెంటనే మడుగునీటిలో ముఖం కడుక్కొని పైతుండితో తుడుచుకుంటూ ఆ ఉపవనం నుండి వేగంగా పక్క వీధిలోకి వెళ్ళాడు చరక్. అక్కడ వీధి మొగలో 2 రాజభటులు నిలబడి ఉన్నారు. ఎత్తు అరుగు మీద నిలబడిన ఆ రాజభటుల్లో ఒకడి మెడ నుండి చిన్న పరిమాణంలోని భేరీ ఉంది. 2 కర్రముక్కలతో దాన్ని వాయిస్తున్నాడు. జనం చేరగానే భేరీనాదం ఆగింది. రెండో భటుడు ప్రకటన చదవడం ఆరంభించాడు. ప్రజలు రాజప్రకటన ఏమిటో తెలుసుకునేందుకు ఆత్రంగా పెద్ద గుంపుగా చేరి ఎదురుచూస్తున్నారు. దేవనాగరి భాషలోని ఆ ప్రకటన సారాంశం కింది విధంగా ఉంది. ఇందు మూలంగా సమస్త ద్వారకాపుర ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన బలరామ శ్రీకృష్ణ ప్రభువులను వెదుకుచూ వెళ్ళిన అర్జునుల వారు కొంతసేపటి క్రితం నగరానికి తిరిగి వచ్చి ఉన్నారు. మన ప్రభువులు బలరామ శ్రీకృష్ణులు ఇరువురును ప్రభాస తీర్థమందు క్షేమంగా ఉన్నారట. భయపడాల్సింది లేదు. కానీ రేపు సూర్యోదయమునకు మన ప్రియమైన ఈ ద్వారకాపురం నీట మునిగిపోనుందట. కావున సమస్త ద్వారకావాసులు కావలసినవి తీసుకొని రాత్రికి రాత్రి నగరాన్ని ఖాళీ చేసి ప్రధాన తీరం పైకి వెళ్ళిపోవలసిందిగా బలరామ శ్రీకృష్ణ ప్రభువుల వారి ఆదేశం. కావున ఆలస్యం చేయకుండా ప్రజలంతా తమ ఇల్లు వాకిళ్ళు వదిలి బయలుదేరి ప్రాణరక్షణ చేసుకోవాలి. త్వరగా బయలుదేరవలసిందిగా ప్రభువుల హెచ్చరికహో అంటూ ఈ వార్త చెప్పారు. ఈ వార్త ద్వారకవాసులకు పిడుగుపాటులా తోచింది. ఆ ప్రకటనలో ఒక శుభవార్త, ఒక అశుభవార్త కలిసి ఉన్నాయి. ద్వారకను ఖాళీ చేయమంటూ రాజాజ్ఞ అశుభవార్త కాగా, బలరామకృష్ణులు క్షేమంగా ప్రభాస తీర్థలో ఉన్నారన్నట శుభవార్త. కానీ ఈ శుభవార్త సత్యం కాదని అక్కడున్న వారిలో చతుర్కి మాత్రమే తెలుసు. బలరామ ప్రభువులు శ్రీకృష్ణ ప్రభువులు అవతారం చాలించి భౌతిక శరీరాలను విడిచిపెట్టి ఇది 6వ రోజు. కానీ వారు ఇక లేరు అని తెలిస్తే ప్రజలు చావుకైనా సిద్ధమే కానీ నగరాన్ని వదలమంటారన్న ఉద్దేశంతో పార్థుడు అలా అబద్ధం చెప్పక తప్పలేదు. అయితే ఆ ప్రకటన ద్వారకవాసుల మీద ప్రతికూల ప్రభావం చూపించింది. ఒక్కసారిగా అనేక మంది ఎలుగెత్తి అరిచారు. వారి మాటలు సాధారణ భాషలో, విడవము, ప్రాణములు పోయినను మా ద్వారకను వదిలి పూజాలము. మా బలరామ ప్రభువులు ఎక్కడ? మా దేవుడు, అధినాయకుడు, మా ద్వారకాధీశుడు, మా శ్రీకృష్ణ ప్రభువు ఎక్కడ అని కొందరు. వారు ముందే ద్వారకను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? మమ్మల్ని దిక్కులేని పక్షుల్ని చేసి అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారే అంటూ మరికొందరు గొల్లున ఏడుస్తున్నారు. శోకంతో వెక్కి వెక్కి పడుతున్నారు మరికొందరు. మేము బలరామ ప్రభువుల్ని, శ్రీకృష్ణ వారిని చూడాలి. వారు వచ్చి చెప్పాలి. లేదంటే ద్వారకతో పాటే మేమంతా జల సమాధి అవుతాం కానీ ఇక్కడి నుంచి కదలము అని కొందరు అరుస్తున్నారు. ప్రజల్ని ఎలా సముదాయించాలో, ఎలా నచ్చ చెప్పాలో
రాజభటులకు అర్థం కాలేదు. ఇంతలో అర్జునుల వారు, పార్థుడు, గాంధీవి ఇటే వస్తున్నారు అంటూ ఒక దిశలోని జనంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అర్జునుడు వస్తున్నాడని తెలియగానే చెరక్ ఆసక్తిగా అటు చూడనారంభించాడు. బహుశా అర్జునుడు నగరానికి రాగానే నగరమంతటా అందరినీ ఖాళీ చేయమని చాటింపు జరిపారు. అన్ని చోట్ల ఇదేలా పరిస్థితి ఉండి ఉంటుంది. దాంతో స్వయంగా ఆ కిరీటి నగర సంచారం చేసి పురజనులకు నచ్చ చెప్తున్నట్టున్నారు. అప్పటికే చీకట్లు ముసురుకొస్తున్నాయి. ఇళ్లలో ఆముదం దీపాలు వెలిగిస్తున్నారు. వీధుల్లో కాగడాలు వెలిగించబడుతున్నాయి. కొద్దిసేపటికి అర్జునుడు చెరక్ దృష్టిపథంలోకి వచ్చాడు. పాలకన్న తెల్లటి బలిష్టమైన ధవలాశ్వం మీద వస్తున్నారు. కదం తొక్కుతూ వస్తున్న అశ్వం వెనుక కొందరు అశ్వికులైన రాజభటులు అనుసరించి వస్తున్నారు. కొందరు పౌరులు కూడా ఆ అశ్వాలను అనుసరించి పరుగులెత్తుకొస్తున్నారు. క్రమంగా వారంతా దగ్గరవుతున్నారు. గుర్రాల గిట్టల నుంచి ఎగిసిన ధూళి మబ్బులా వ్యాపిస్తుంది. చెరక్ కన్నులు ఆర్పడం మర్చిపోయి అర్జునుడిని చూస్తున్నాడు. గత జన్మలో చతురునిగా కూడా తను పాండవుల్లో ఎవరిని చూసినా గుర్తులేదు. స్వయంగా ఇప్పుడు పాండవ మధ్యముని చూడడం అంటే ఇది ఏ జన్మ అదృష్టం అనుకోవాలి. పులకాంకితుడై కిరీటిని చూస్తున్నాడు. నరనారాయణుడు, గాంధీవి, శ్రీకృష్ణులు. నరుడిగా అతిరథ మహారథుడైన ఫాల్గునుడు తన జీవితకాలంలో సాధించిన విజయాలు ఒకటా రెండా? 10 నామములు బిరుదుగా కలిగిన విజయునికి ఇప్పుడు వయస్సు అయిపోయింది. అయినప్పటికీ కోరమీసం తెల్లగా మెరుస్తుంది. శిరస్సున మణిమయ రత్నశోభితమగు మకుటం ఉంది. మెడలో రత్నహారాలు అలంకరింపబడి ఉన్నాయి. బంగారు జరి అంచుతో కూడిన తెల్లని సిల్కు పంచె కట్టి ఆకుపచ్చని అంగి ధరించాడు. 18 అడుగులకు తగ్గని ఆజానుబాహుడే సవ్యసాచి. ఎడమ భుజాన గాంధీవం ధనస్సు వేలాడగా కుడి భుజాన వీపున అక్షయతూనీరం అంబుల పొది ఉంది. ఇక మణిమయ రత్న ఖచ్చితమగు ఒరలో నడుముకి పొడవాటి ఖడ్గం వేలాడుతుంది. ఆహా, ఏమా దివ్య సుందర రూపము! కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ పరమాత్మ ప్రవచించిన భగవద్గీతకు ప్రథమ శ్రోత ఈ ధనుంజయుడు. ఆ మహాయుద్ధంలో భావ శ్రీకృష్ణుని నేతృత్వంలో లక్షలాది మంది శత్రువుల్ని తన అస్త్రశస్త్రాలతో దునిమాడిన మహావీరుడు ఈ అర్జునుడు. అర్జునుడికి ద్వారకతో గల అనుబంధం మాటల్లో వర్ణింపలేనిది. ఒకనాడు తీర్థయాత్రలు చేస్తూ దొంగ సాధువుల ద్వారకలో తిష్టవేసి సుభద్ర మనసు దోచిన ప్రేమికుడు. నాగకన్య ఉలూచితో ప్రేమాయణం నెరిపి బభ్రువాహనుడికి జన్మనిచ్చినవాడు. అంతేనా, పురుషద్వేషి అయిన మలయాళ దేశ రాణి ప్రమీలాదేవిని తన ప్రణయాంబుధిలో ఓలలాడించి వివాహం చేసుకున్న ప్రణయమూర్తి. వీటన్నిటికీ మించి పంచభర్తృక అయిన పాంచాలి ద్రౌపదీదేవికి అతి ఇష్టుడైన శృంగార పురుషుడు. మత్స్యంత్రాన్ని కొట్టి ఆమెను గెలుచుకున్నది పార్థుడే కదా. అర్జునుడు వస్తున్నాడని తెలియగానే ఆ 3 వీధుల కూడలిలో ప్రజలు మరింత గుంపు చేరిపోయారు. కిరీటిని చూడగానే దుఃఖం ఆపుకోలేక కొందరు పెద్దగానే రోదిస్తున్నారు. కొందరు మేము ద్వారకను వదిలిపోము, చావైనా బతుకైనా ఇక్కడే, మా కన్నయ్య వచ్చి చెబితేనే మేము నగరాన్ని ఖాళీ చేస్తాం అని అరుస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. జనసందోహంలో తోపులాట కూడా ఆరంభమైంది. అయితే ఎంత రణగుణ ధ్వనిగా ఉన్నప్పటికీ అర్జునుడు చేతులెత్తి వారించగానే ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైపోయారు. అర్జునుడి అశ్వం నిలబడిన చోటే కదం తొక్కుతుంది. కళ్ళాలు బిగించి ఉంచాడు పార్థుడు. ఇప్పటికిప్పుడే కాటుక లాంటి నల్లటి చీకట్లు ద్వారక మీద వ్యాపిస్తున్నాయి. కింద చూస్తే ఆగి ఆగి భూమి అదురుతుంది. మృత్యు ఘడియలు ముంచుకొస్తున్నాయనే సంకేతాలు అందరికీ అర్థమవుతూనే ఉన్నాయి. కానీ శ్రీకృష్ణవారి ద్వారకనే ధైర్యం ఎక్కడో మినుకుమంటుంది. ద్వారకవాసుల్ని చూస్తూ గొంతు సవరించుకున్నారు అర్జునుడు. దేవనాగరి భాషలో అనర్గళంగా సాగిన ఆయన పలుకులు ప్రస్తుత భాషలో. ఓ ప్రియమైన ద్వారకాపురి వాసులారా, నా ఆత్మీయ యాదవులారా, యదుకుల శ్రేష్ఠులారా, గాంధారి మాత శాపవశాన జరిగిన యాదవకుల క్షేమునందు ఆత్మీయుల్ని కోల్పోయిన యాదవులందరికీ నా తరపున, మా పాండవులందరి తరపున ముందుగా మా ప్రగాఢ సంతాపములు,
సానుభూతిని తెలియచేస్తున్నాను అన్నాడు. ఆ మాటలు వినగానే తమ కుటుంబాల్లోని వ్యక్తుల్ని కోల్పోయిన యాదవులు దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా గొల్లుమన్నారు. కాసేపు ఆ ప్రాంతం శోక సముద్రమైంది. ప్రేక్షకుడిలా ఒక పక్క నిలబడి చూస్తున్నాడు చరక్. పుర ప్రజల బాధలు కష్టాలు చూస్తుంటే తన గుండెల్ని ఎవరో పట్టి పిండుతున్నంత బాధ. అప్రయత్నంగా కళ్ళ వెంట బుటబుట కన్నీరు వస్తుంది. తన ఆత్మీయులు ద్వారకలోనూ ఉన్నారు. కానీ తనెవరో ఇప్పుడు చాలామందికి తెలియదు కాబట్టి బాధ సహజం. పులి మీద పుట్టలా ఇప్పుడు నగరాన్ని వదిలిపోవాల్సిన పరిస్థితి చూస్తుంటే ఎంతటి కష్టం వారికి. అర్జునుల వారు చేతులెత్తి వారించగానే తిరిగి ఆ ప్రాంతం నిశ్శబ్దమైపోయింది. చీమ చిటుక్కుమన్న వినబడేంత నిశ్శబ్దం. కొందరు కాగడాలు వెలిగించి తెచ్చారు. ఆ వెలుగులో అశ్వం మీది అర్జునుడు అంతా స్పష్టంగా చూస్తున్నారు. ఓ ద్వారకావాసులారా, ఇచ్చటి పరిస్థితులు మాకు హస్తినకు ఆలస్యంగా తెలిసినవి. వెనువెంటనే అగ్రజులు ధర్మరాజా వారి ఆదేశానుసారము నేను బయలుదేరి వచ్చినాను. మీకు తెలుసు, 3 దినములుగా దారుకావనమందు బలరామకృష్ణ కోసం గాలించి తిని చివరకు వారి జాడ తెలిసినది. ముఖ్యమైన పని మీద వెడలిన బావలిరువురుకును ప్రస్తుతము ప్రభాస తీర్థమందు విశ్రాంతి గైకొనుచు క్షేమముగానే ఉన్నారు. ఆ దేవదేవుడు శ్రీకృష్ణ వారి ఆనతి మీద మీ అందరి క్షేమం కోరి తిరిగి వచ్చితి. రేపు సూర్యోదయంతో ద్వారక నీట మునుగుట నిక్కము. నగరమును వదిలి అందరూ బయటికి రావాల్సిందిగా మీ దైవం ద్వారకాధీశుడైన శ్రీకృష్ణ వారి ఆనతి. మీ కష్టములు నాకు తెలుసు. ఓ యాదవులారా, నగరవాసులైన ఇతర కులస్తులారా, మీ క్షేమం కోసం ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి. బతికుంటే తిరిగి ఆస్తులు సంపాదించుకోవచ్చు. మనకి ఎంతో సమయం లేదు. రాత్రికి రాత్రి నగరాన్ని వదిలి పోవాలి. ఇప్పటికే సైనికులు నగర శివార్లలోని ఆలమందల్ని రాతిబాట దిశగా మళ్లిస్తున్నారు. ఓ ప్రజలారా, ఎవరు ఇచ్చట ఉండకూడదు. అందరం వెళ్ళిపోతున్నాం. అచ్చట శ్రీకృష్ణ వారి కుటుంబాలు ప్రయాణ సన్నాహంలో ఉన్నాయి. కొందరు ఇప్పటికే రాచనగరు ఖాళీ చేసేశారు. అచ్చట మీ రాక కోసం ప్రభాస తీర్థమందు మీ ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురు చూస్తున్నారు. నా మాట వినండి, వెంటనే బయలుదేరండి. ఇది బలరామ ప్రభువుల ఆనతి. లేవండి అంటూ హెచ్చరించి అర్జునుడు అశ్వాన్ని అదిలించాడు. అంతే, అశ్వం ధూళి రేపుతూ వీధి ఎగువకు పరుగు తీసింది. సైనికులు అనుసరించారు. అర్జునుడి మాటలు ప్రజల మీద మంత్రంలా పనిచేశాయి. ప్రయాణ సన్నాహాల కోసం ఎవరికి వారు తమ ఇళ్ల వైపు పరుగులు ఆరంభించారు. అంతటి అర్జునుడికే ఈ క్లిష్ట సమయంలో ద్వారక ప్రజలను చైతన్యపరచడానికి అబద్ధం చెప్పక తప్పలేదని గ్రహించి చరక్ బాధపడ్డాడు. ఇదంతా కాలమహిమ కాక ఏమిటి? బలరామకృష్ణులు గతించిన సంగతి తెలిస్తే ఆ దుఃఖంలో ఎవరు ద్వారకని వదిలి రారు. కాబట్టి వారు క్షేమం కోరి అబద్ధం చెప్పక తప్పలేదు. నగరం నలుమూలల నుండి ప్రజల హడావుడి, అరుపులు, కేకలు వినపడుతున్నాయి. చరక్ అక్కడి నుండి కోట వద్దకు పోయే రాచబాటను చేరుకొని ముందుకు నడక ఆరంభించాడు. దారి పొడవునా ఏ ఇంట చూసినా దుఃఖం, ఏ గృహమును చూసినా శోకం. బాధాతృప్త హృదయాలతో ఎవరికి వారు తమ ప్రియమైన ఇల్లు వాకిలని వదిలి ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. ఇళ్ల ముందు ఎడ్ల బండ్లు, గుర్రబండ్లు నిలిపి వాటిలోకి ముఖ్యమైన వస్తువులు, దుస్తుల మూటలు, బంగారం ఆభరణాల పేటికలు, బంగారు ఇటుకలు, వెండి దిమ్మలను, సువర్ణ నాణాల మూటలను చేరుస్తున్నారు. స్త్రీ పురుషులు పిల్లలు అంతా హడావుడిగా ఉన్నారు. సామాన్య కుటుంబాల్లో అయితే ముఖ్యంగా రైతులు, చేతి వృత్తుల వారు ఎడ్ల బండ్లతో పాటు కావడి తట్టల్లో వస్తువుల్ని నింపి వాటి మీద పెంపుడు జంతువులైన కోళ్లను కట్టి కుక్కల్ని వెంటబెట్టుకొని దివిటీలు చేతబట్టి వీధుల్లో సాగిపోతున్నారు. నిజంగా ఆ రాత్రి ద్వారక వాసుల పాలిట ఒక కాలరాత్రి. ఆ కాలంలో నిప్పు తయారు చేసుకోవడం ఒక యాగం లాంటిది. అందుకే ప్రతి ఇంట నిత్యాగ్నుల్ని రగిల్చి ఉంచుకునేవారు. ఇప్పుడు ప్రయాణంలో దివిటీలు వెలిగించుకోవాలన్నా ఇతర అవసరాలకు అగ్గి మంట ఉండాలి. కాబట్టి పెద్ద పెద్ద ముంతల్లో బొగ్గు నిప్పును ప్రతి వారు వెంట తెచ్చుకుంటున్నారు. క్రమంగా ప్రయాణానికి సిద్ధమైన ఒక్కో కుటుంబం తమ గృహాన్ని వదల్లేక విడిచిపెట్టి ప్రధాన రాజమార్గం వెంట వలసదారి పట్టింది. ద్వారకావాసుల కష్టాలు చూసి
అవకాశం కూడా కన్నీరు విడుస్తుందా అన్నట్టు చినుకు చినుకుగా వర్షం జల్లులా ఆరంభించాయి. ఆకాశం పూర్తిగా కారుమబ్బులతో నిండి పెద్ద వానపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈదురుగాలులకు దివిటీలు కాగడాలు గప్పున ఆరిపోతుంటే చీకట్లలోనే కళ్ళు చించుకొని చూస్తూ ముందుకు కదులుతున్నారు. నగర రెండో వాకిలి వద్ద నిలబడిన చెరక్ కాందిశీకులై కాగడాల వెలుగులో వలసబాట పట్టిన పురజనుల్ని బారులు తీరి సాగుతున్న వారి వాహనాల్ని చాలాసేపు చూశాడు. ద్వారకాపురి మహానగరం. ఇది ఖాళీ అవ్వాలంటే అర్ధరాత్రి లోపల అయ్యే పని కాదు. వరుసగా వస్తూనే ఉన్నాయి వాహనాలు. పేద గొప్ప భేదం లేదు. అంతా మౌనంగా రోదిస్తూ వదల్లేక తమ నగరాన్ని వదిలిపోతున్నారు. వలసలు ఇవాళ యాదవులకి కొత్త కాదు. ఒకప్పుడు జరాసంధుని బాధపడలేక మధురా నగరాన్ని వదిలి శ్రీకృష్ణుని వెంట దారుకా వనానికి వలస వచ్చి ఉన్నారు. కానీ నేడు తమ వెంట శ్రీకృష్ణ వారు లేరు. ఎటు వెళ్ళాలి, ఎక్కడ స్థిరపడాలి అనే ఆలోచన లేదు. ప్రజలంతా ఆత్మరక్షణ కోసం ముందు ప్రధాన భూభాగం మీదికి వెళ్ళిపోవాలన్న హడావుడిలో ఉన్నారు. సుమారుగా అర్ధరాత్రి సమయం వరకు వలసపోతున్న యాదవ కుటుంబాన్ని చూస్తూ అక్కడే నిలబడ్డాడు చెరక్. కనుచూపు మేర ఎటు చూసినా కాగడాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు వర్షం ఉధృతం కాకపోవడం అదృష్టం. తనకు అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తున్న చెరక్ అర్ధరాత్రి దాటగానే చీకట్ల మాటున కోటగుమ్మం దాటి లోనికి వెళ్ళాడు. కోటలో కానీ రాచనగరు అటు అంతఃపురాల్లో కానీ హడావుడి ఇంకా సద్దుమనగలేదు. సైనికులు కూడా వడిగా పరుగులు తీస్తున్నారు. వరుసలు తీరిన అనేక బండ్లు రథాల్లోకి బంగారు ఇటుకలు, వెండి దిమ్మలు, బంగారు ఆభరణాల మూటల కొద్దీ మణిమాణిక్యాలు, సువర్ణ నాణాలు చేర్చబడుతున్నాయి. అవన్నీ శ్రీకృష్ణ వారి అష్టభార్యలకు చెందిన వాహనాలు కాగా బలరాముల వారి కుటుంబానికి చెందిన వాహనాలు. అంతకుముందే సైనికుల గస్తీతో ముందుగా బయలుదేరాయట. అంతఃపురాలు రాచనగరులోని స్త్రీ బాల వృద్ధులంతా అప్పటికే రథాలెక్కి ముందుకు సాగిపోయారు. ఇప్పుడు ఈ అపారమైన సంపదను బండ్లకి ఎత్తుకు వెళుతుండగా సైనికుల్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియదు. ఇలాగని ఇవి కదిలే వరకు తను ఆగడం కూడా సాధ్యం కాదు. సమయం ముంచుకొస్తుంది. ఇప్పుడు తన ముందున్న ప్రతి క్షణం అత్యంత విలువైనది. జాప్యం లేకుండా లోనికి వెళ్ళిపోవడం మంచిది. ఇక వెనక ముందు ఆలోచించలేదు చెరక్. చీకట్లలోనే కోటగుమ్మం వరకు లోనికి వెళ్ళిపోయాడు. లోన తిరుగుతున్న కొందరు రాజభటులో నౌకర్లో అర్థం కాలేదు. కానీ వారి హడావుడి వాళ్ళ హడావుడిలో వాళ్ళున్నందున ఎవరిని ఎవరు పట్టించుకునే పరిస్థితి అక్కడ లేదు. అక్కడక్కడ గోళ్లకు తగిలించిన దివిటీలను అలాగే వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు ఆందోళనగా. చెరక్ ఒక దివిటి అందుకొని కోటలోంచి మెట్ల దారిన పైకి పోతూ అంతఃపురం మందిరాలుండే దిశగా సాగిపోయాడు. కోట మొత్తం పూర్తిగా నిర్మానుష్యమైపోయింది. అందమైన మందిరాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సాయంత్రం వేళ వెలిగించిన గాజుబుడ్లలోని ఆముదపు దీపాలు అక్కడక్కడ ప్రశాంతంగా మంటలు నిలుపుతున్నాయి. గత జన్మలో చతురుగా ఉన్నప్పుడు ఈ కోటలు పేటలు తిరిగిన అనుభవం ఉంది చెరక్కి. అవి గుర్తు చేసుకుంటూ చాలాసేపటికి అతను శ్రీకృష్ణ వారి సేనా మందిరానికి చేరుకున్నాడు. దీపకాంతులతో విశాలమైన ఆ సుందర మందిరం అతి మనోహరంగా ప్రశాంతంగా ఉంది. చేతిలోని దివిటిని గోడకు ఉచ్చాడు. లోన అడుగు పెడుతూనే భక్తి పారవశ్యంతో పులకించిపోతూ శ్రీకృష్ణ వారిని తలుచుకొని వారు శయనించే హంసతులిక తల్పానికి సాష్టాంగ నమస్కారం చేశాడు చెరక్. సువర్ణ మణిమయ కాంతులతో మెరిసిపోతుంది హంసతులిక తల్పం. ఎటు చూసినా పట్టుపరదాలు వేలాడుతూ రత్నఖచితమగు అలంకార వస్తువులు కనువిందు చేస్తున్నాయి. తల్పం పక్కనే గుండ్రటి బంగారు పళ్ళెంలో అనేక రకాల పండ్లు నూరూరిస్తున్నాయి. వాటిని చూడగానే చెరక్కి ఆకలి గుర్తొచ్చింది. వాటినే ప్రసాదంగా భావించి కొన్ని ఫలాలు ఆరగించాడు. గవాక్షం చెంతకెళ్ళి బయటకి తొంగి చూశాడు. ఆఖరి శకటం కూడా కోటవాగిలి దాటి వెళ్ళిపోతుంది. ఆకాశంలో మరింత దట్టంగా నల్లని బబ్బులు అలుముకున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం బీభత్సంగా ఉంది. మెరుపుల కాంతిలో నగరం దాని పరిసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దూరంగా 4వ ప్రహరీ వాకిలి దాటుతున్న వాహనాలను కొన్నిటిని చూశారు. వెంటనే వెనుతిరిగి ఇక తను సంపాదించాల్సిన వస్తువుల కోసం అన్వేషణ ఆరంభించాడు. శ్రీకృష్ణవారి మందిరం సువిశాలమైనది. ఆ శయన మందిరాన్ని ఆనుకొని మరికొన్ని గదులు ఉన్నాయి. మొత్తం చకచక తిరిగి వెదికాడు. ఎందుకు? తనకు కావలసిన బంగారు పేటిక జాడలేదు. ప్రతి చోట ఎన్నో చెక్క నగిశీలతో కూడిన బీరువాలు, పెద్ద పెద్ద మందసాలు, దుస్తులు ఉంచి అల్మారా వంటివి ఎన్నో ఉన్నాయి. అక్కడ పరిస్థితి చూస్తుంటే శ్రీకృష్ణవారి మందిరాన్ని గురించి పట్టించుకున్నట్టు లేదు. ఎవరి హడావుల్లో వారుండి పట్టించుకోలేదా, లేక పవిత్రమైన ఈ మందిరాన్ని వదిలేశారా అర్థం కాలేదు. కానీ ఎవరూ అటుగా రాలేదు. తను చేసిన పొరపాటు ఏమిటో చెరక్కి ఇప్పుడు అర్థమైంది. వసంతయ్యను కలిసినప్పుడు ఆ స్వర్ణపేటిక ఉండే చోటు అడిగి తెలుసుకోవాల్సింది. అడిగితే అనుమానం వస్తుందన్న భయంతో అడగలేకపోయాడు. ఇప్పుడేమిటి దారి? అవతల కాలాతీతం అవుతుంది. పట్టువదలని విక్రమార్కుల్లా చెరక్ తిరిగి మందిరమంతా గాలిస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద భోషానాలు, మందసాలు, బీరువాలు ప్రతి ఒక్కటి తెరిచి చూశాడు. అమూల్యమైన వస్తువులు, సంపదన ఎంతో ఉందా అక్కడ. కానీ తనకు కావలసినది మాత్రం జాడలేదు. 1 కాదు 2 కాదు 3 గంటల సమయం వెతుకులాడినా ప్రయోజనం లేకపోవడంతో చెరక్లో ఆతృత పెరిగిపోయింది. బయట తెల్లవారుజాము 5 అయిపోయింది. మబ్బులు హోరు వానలో తెలియడం లేదు కానీ తెల్లవారడానికి ఎంతోసేపు లేదు. ద్వారక నుంచి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారో, ఇంకా ఎవరైనా మిగిలారో తెలియదు. ఇప్పుడేమిటి దారి? తను ఓడిపోయినట్టేనా? జజితాతి గారికి ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థుడయ్యాడే అని ముఖం పెట్టుకొని మృక్తహస్తాలతో వెనక్కి వెళ్ళగలడు. ద్వారకతో పాటు జలసమాధి కావడం తప్ప తనకి మరో దారి లేదు. మనసు వేదనతో నిండిపోయింది. కళ్ళ ముందు సుశ్రుత, మిత్రవిందలు మెదులుతున్నారు. ఏమీ చేయాలని అసమర్థునిగా ఉండిపోవలసిందేనా? మనోవేదనతో హంసతూలిక తల్పం సమీపంలోని ఒక ఆసనం మీద కూలబడిపోయాడు. చివరి ప్రయత్నంగా మనసు లగ్నం చేసి ప్రశాంతంగా ఆలోచించాడు. శ్రీకృష్ణవారి శమంతకమణి, కిరీటం, పాంచజన్య శంఖం, మురళి వీటిని ఉంచే బంగారు పేటికను దూరంగానో పక్క మందిరాల్లోనో ఉంచే అవకాశం లేదు. తన తల్పానికి సమీపంలోనే చేతికి అందేలా ఉంచాలి. అదే నిజమైతే ఇక్కడ ఏదో రహస్య అరగాని, కిటుకు కానీ ఉండాలి. ఏమిటది? ఎక్కడ? ఈసారి చెరక్ ప్రయత్నం వృధా కాలేదు. హంసతూలిక తల్పం పక్కన పండ్లు, పలహారాలు ఉంచే గుండ్రటి చెక్క నగిశీలు, బంగారు తాపడాలతో కూడిన పెద్ద టీపాయి లాంటిది ఉంది కదా. వెంటనే దానిపైన బంగారు పల్లెరం నుంచి కొన్ని పండ్లు కూడా తీసుకున్నాడు చెరక్. దాన్ని పరిశీలించగా మధ్యలో ఒక తలుపు కనపడింది. దాన్ని తెరవగానే లోన బంగారు పేటిక. దాన్ని బయటకు తీసి తెరిచి చూశాడు. లోన తనకు అవసరమైన 4 వస్తువులు కనువిందు చేస్తూ కనిపించాయి. అవి దొరికినంతరం ఆనందంలో ఆ స్వర్ణపేటికకు భక్తితో నమస్కరించాడు చెరక్. తండ్రి ద్వారకాధీశ, కరుణించావా? ధన్యుణ్ణి ప్రభు అంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత ఇక ఆలస్యం చేయలేదు చెరక్. సుమారు 2 అడుగుల పైగా పొడవు, అంతే వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉండే ఆ స్వర్ణపేటికను మూసి అలాగే పట్టుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. స్వర్ణపేటికతో ఉత్సాహంగా కదిలాడు చెరక్. శ్రీకృష్ణవారి అంతఃపురం మందిరం వదిలి వడివడిగా నడుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వచ్చిన కార్యం నెరవేరింది. ఇక మిగిలింది ద్వారక నుంచి బయటపడి తీరం మీదకు క్షేమంగా చేరుకోగలనా? సూర్యోదయం లోపు ద్వారక మునిగిపోకముందే తను క్షేమంగా తీరం మీద ఉండగలడా? అంత సమయం ఉందా? ఓ పక్క భూమి అదరడం అంతకంతకు పెరిగిపోతుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞాన భాషలో చెప్పాలంటే రెక్టర్ స్కేలుపై 7 లేదా 8 దాటినట్టుగా తెలుస్తుంది. మరో పక్క సముద్రపు హోరు అంతకంతకు ఎక్కువవుతుంది. ద్వారకాపురి చుట్టూ ఉన్న సముద్ర గర్భంలోని భీకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి అంటుంది.